నమ్మిన వారి వలన సూచక క్రియలు కనబడును. అవి ఏమనగా, నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు. యేసు ప్రభు పేరుతోటి దయ్యాలు వెళ్ళిపోతాయంట. పౌలు గారు దయ్యం ఎట్లా వెళ్ళగొట్టాడు? యేసు నామములో వెళ్ళిపోమన్నాడు. యేసు క్రీస్తు వారు పేరు వాడడం ద్వారా దయ్యాలను పోగొట్టవచ్చు. అయితే ఎవరు పడితే వాళ్ళు యేసు ప్రభు పేరు వాడితే కుదరదు. ఆయనను నమ్మిన వారు, యేసు క్రీస్తు వారు నిజమైన దేవుడని మనస్ఫూర్తిగా నమ్మి దేవుని బిడ్డలుగా ఉన్నవారు, వాళ్ళకి వరము లేకపోయినా, దయ్యాలు నెల్లగొట్టే వరము లేకపోయినా, యేసయ్య పేరుని ఉచ్చరించుట ద్వారా దేవుని శక్తి వచ్చి దయ్యాలు వెళ్ళిపోతాయి. వాళ్ళకి వరం ఉండాల్సిన అవసరం లేదు. వరం ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళని చూస్తేనే పోతాయి. ఇప్పుడు కొంతమంది వరము లేకపోయినా కానీ దేవునిలో మంచి విశ్వాసులుగా ఉండి మంచి నమ్మకం కనుక ఉంటే నమ్మిన వారి వలన సూచక క్రియలు జరుగుతాయి. వాటిలో ఒకటి దయ్యాలను వెళ్ళగొట్టడం. కనుక